యశోద వాళ్ళ నానమ్మకి మొక్కలంటే చాలా ఇష్టం. ఎప్పుడు చిన్న చిన్న మొక్కలు వేస్తూ ఉండేది. దాని ద్వారా యశోదకి కూడా మొక్కల మీద ఆసక్తి పెరిగింది. తనకి సమయం దొరికినప్పుడల్లా వాళ్ళ నానమ్మతో కలిసి మొక్కల్ని పెంచుతూ ఉండేది. నానమ్మ, నా దగ్గర చిన్న చిన్న కప్పులున్నాయి. నా చిన్నప్పుడు ఆడుకునే వస్తువులు. వాటిలోని చిన్న చిన్న ముక్కల్ని వేసి మన ద్వారం దగ్గర అందంగా వేలాడదీస్తే చాలా బాగుంటుంది కదా. మంచి సువాసన వచ్చే మొక్కల్నేస్తే ఇంటిలోకి వచ్చేటప్పుడు అందరికీ ఆ సువాసన అంటుకుంటూ ఉంటది నానమ్మ. అబ్బా, మంచి మాట చెప్పావమ్మా. కానీ అవి నీ అమ్మని చిన్నప్పటి జ్ఞాపకాలుగా ఉంచుకుంది. అవి వాడతానంటే మీ అమ్మ దెబ్బలాడుతుందేమోనమ్మా. అయినా ఏం పర్వాలేదులే, ఇంకా ఏమైనా చూసి వేద్దాం. యశోద రోజు ఇంట్లో ఉన్న గిన్నెల్ని తెచ్చి మొక్కల్ని వేస్తూ ఉండేది. ఇంట్లో ఉండే గిన్నెల్ని మొక్కల కోసం వాడుతుంటే యశోద వాళ్ళ అమ్మ భాగ్యం వచ్చి దెబ్బలాడుతూ ఉండేది. ఒకరోజు యశోద అన్నం వండే పాత్రను తీసుకునొస్తుంది. నానమ్మ, నేను మన ఇంట్లోని పెద్ద గిన్నె తీసుకొచ్చాను. మొన్న నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర మంచి మంచి మొక్కల్ని చూశాను. అవి తీసుకునొచ్చాను. ఈ పెద్ద గిన్నెలో ఆ మొక్కలేద్దాం. చాలా అందంగా ఉంటుంది. మరియు ఇవి కాయగూరలకు సంబంధించిన మొక్కలు కదా, ఇంకా మనకి చాలా కాయగూరలు కూడా వస్తాయి. అవును యశోదా, ఇది అన్నం వండే పాత్ర కదా, ఇందులో వేసేయమంటావేంటి? మీ అమ్మ చూసిందనుకో నిన్ను నన్ను కలిపి తిడుతుందమ్మా. ఏం పర్వాలేదులే నానమ్మా, గిన్నెకి కన్నం పడిందని చెప్తాను. అలా ఇద్దరూ కలిసి ఆ గిన్నెల్లో మొక్కల్ని వేస్తారు. ఇంతలో భాగ్యం వంట చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది. ఏంటి, వంటగదిలో అన్నం వండే పాత్ర కనిపించడం లేదు, ఎక్కడికెళ్ళింది? అలా అనుకుంటూ ఇంట్లో నుంచి బయటకొస్తుంది. అక్కడ చూడగా ఆ అన్నం వండే పాత్రలో మొక్కలు వేసుంటాయి. ఏంటి యశోదా, ఏం చేస్తున్నావు? నీ మొక్కల పిచ్చి రోజు రోజుకి బాగా ఎక్కువైపోతుంది. అన్నం వండే పాత్రలో కూడా మొక్కల్ని వేసావేంటి? అసలు నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు? అవునండి అత్తయ్య గారు, మీరైనా తనకి చెప్పడం తెలీదా? చిన్నపిల్లలతో కలిసి మీరు కూడాను ఇంట్లో పాత్రలన్నిట్లో మొక్కలేసేస్తున్నారు. రేపొద్దున ఎందులో తింటామండి మనం? ఎందులో వండుకుంటాం చెప్పండి? అది కాదమ్మా, గిన్నెకి కన్నం పడింది, అందుకే ఇందులో మొక్కల్నేసావు. అలా చూసుకోకుండా ఇంట్లో గిన్నెలు వాడం కదమ్మా. నిన్న వండిన గిన్నెకి ఈరోజు ఎట్లా కన్నం పడుతుందండి? నువ్వే ఏదో చేసుంటావు నీ మొక్కల పిచ్చి కోసం. ఆయన నిన్నిలా వదలడం సరైంది కాదు. ఎవనైనా చూసి వివాహం జరిపించేయాలి. ఎందుకే భాగ్యం, అప్పుడే తనకి వివాహమేంటి? తనింకా చిన్నపిల్లే కదా. మీరిలా చేసి చేసి దీన్ని బాగా ముద్దు చేసి చెడగొడుతున్నారు. మీ వల్లే తనకి మొక్కలు పిచ్చి పట్టుకుంది. రేపొద్దున అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఇంటి పని వంట పని మానేసి మొక్కల్ని పెంచడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఏం నేర్పించారని నన్ను మీ అబ్బాయినే అంటారు. అలా అనుకుంటూ కొద్ది రోజుల్లోనే ఒక మంచి అబ్బాయిని చూసి యశోదకు వివాహం జరిపిస్తుంది భాగ్యం. వివాహం జరిగిన తర్వాత యశోదతో కలిసి భాగ్యం అలాగే యశోద వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. యశోద వాళ్ళ అత్తారింటి వాళ్ళు కొంచెం డబ్బున్న వాళ్ళు. అబ్బా, మీ ఇల్లు చాలా బాగుంది వదిన గారు. ముందుకి పెద్ద ప్లేస్ కూడా ఉంది. మీక్కూడా మొక్కలంటే చాలా ఇష్టంలాగుంది. ఇంటి ముందు చాలా అందంగా మొక్కల్ని పెంచారు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదండి. అవునమ్మా, మీ పెరట్లో అన్ని రకాల పువ్వుల మొక్కలున్నాయి. బయట దొరకని చాలా రకాల పూల మొక్కలు మీ ఇంటి ముందే చూశానండి. చాలా అందంగా ఉన్నాయి. అవునండి, బయట ఊర్లో నుంచి కొన్ని పువ్వుల మొక్కల్ని తెప్పించి మా పనివాళ్ళ చేతే వేయించాను. అన్ని రకాల పూల మొక్కలున్నాయి. అలాగే అవన్నీ చూసుకోవడానికి ఓ మనిషిని కూడా పెట్టాను. నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టమండి. అబ్బా, ఇద్దరు అత్తకోడళ్ళు బాగా సరిపోయారండి. మా అమ్మాయి కూడా మొక్కలంటే చాలా ఇష్టమనుకోండి. వాళ్ళ నానమ్మ వల్లే దీనికి మొక్కలు పెంచడం బాగా అలవాటైందండి. అప్పుడప్పుడు నేనే విసిగిపోతూ ఉండేదాన్ని వీళ్ళిద్దరూ చేసే మొక్కల పెంపకాన్ని చూసి. అలా సరదాగా మాట్లాడుకుంటూ యశోదని అప్పచెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అలా కొద్ది రోజులు గడిచాక
ఒకరోజు యశోద బయట మొక్కలకి నీళ్లు పోస్తూ మన్ను చూసుకుంటూ వాటిని చూస్తూ చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఏంటమ్మా రోజంతా బయటేముంటున్నావు మొక్కల దగ్గర? ఇంట్లో వచ్చుండమ్మా. ఏదో ఒక అరగంట గంట మొక్కల దగ్గరుంటే బాగుంటుంది గాని నువ్వు రోజంతా మొక్కల దగ్గరుంటే నీ భర్తని ఇంట్లో పనుల్ని ఎవరు చూసుకుంటారమ్మా? పైగా నువ్వు కొత్త కోడలివి. నువ్వలా బయటుంటే చుట్టుపక్కల నుంచి చూసేవాళ్ళు ఏమనుకుంటారమ్మా? అయ్యో, నన్ను క్షమించండి అత్తయ్య. ఈసారి నుంచి నేను పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట ఉంటాను. మిగతా సమయమంతా ఇంట్లోనే గడుపుతాను అత్తయ్య. నాకు మొక్కల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే అక్కడే ఉండిపోతున్నాను అని చెప్పి యశోద పొద్దున్న అలాగే సాయంత్రం పూల మొక్కల దగ్గర ఉండేది. ఇక మిగతా సమయమంతా ఇంట్లోనే ఉండడంతో పొద్దున్నే పనులన్నీ అయిపోయింది. మధ్యాహ్నం తనకి ఏమీ తోచక ఏం చేయాలో అర్థం కాక అలా ఇంట్లో తిరుగుతూ ఉండేది. అత్తయ్య గారు, ఏ వంట చేయాలో చెప్పండి, చేస్తాను. అదేనమ్మా, సుబ్బయ్య కాయగూరలు తేవడానికి వెళ్ళాడు. ఆడొచ్చాక ఏం కూరగాయలు తెచ్చాడో చూసుకొని ఏం వండాలో చెప్తానులే. అయినా నేను ముందుగానే కాయగూరలు తెప్పించవలసింది. వాడు బజారుకి ఎప్పుడు వెళ్ళినా ఇలాగే ఆలస్యంగా వస్తాడు. అవునండి అత్తయ్య, మనకి ఇంత పెద్ద ప్లేస్ ఉంది కదా, మనమెందుకు కూరగాయలు పండించుకోకూడదు? పైగా మనం ఇంట్లో పండించుకునే కూరగాయలు చాలా స్వచ్ఛంగా మందులు వేయకుండా పండిస్తాం. మరియు అలా పండించుకునే కూరగాయలు మనకి చాలా బలం కూడా. నువ్వు చెప్పేది నిజమే యశోదా, కాని బయట పండిస్తే పూల మొక్కలకున్న అందం పోతది కదమ్మా. అందుకే పండించడం లేదు. అవునత్తయ్య, మీరు చెప్పేది నిజమే. మనం కింద పండిస్తే పూల మొక్కలకున్న అందం పోతుంది కనుక మనం మేడ మీద చాలా ప్లేస్ ఉంది కదా, అందులో పండిద్దామా అత్తయ్య? పైగా పొద్దున్నే పనులైపోయాక మధ్యాహ్నం భోజనం చేసేసి సాయంత్రం వరకు నాకు ఏ పని ఉండడం లేదు. మేడ మీద కాయగూర ముక్కల్ని పెంచుకుందాం అత్తయ్య. పైగా ఇంట్లో పెంచిన కాయగూరలైతే మన ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారత్తయ్య. యశోద అంత తెలివిగా మాట్లాడడంతో వాళ్ళ అత్తగారి దగ్గర ఎటువంటి సమాధానం లేకుండా పోతుంది. సరే అని మేడ మీద కాయగూరలు పెంచడానికి ఒప్పుకుంటుంది. యశోద చక్కగా మట్టి తెచ్చి ఒక పక్క బెండకాయలు, టమేటాలు, అన్ని రకాల కూరల్ని మేడ మీద పండించడం మొదలు పెడుతుంది. ఇక కొద్ది రోజుల తర్వాత కాయగూరలు కాయడం మొదలు పెడతాయి. కాయగూరలు బాగా పండినట్లున్నాయి కదా, నీకే కాయగూరలైతే ఇష్టమో తీసుకొనొచ్చి ఈరోజు అవే వంట చెయ్యసోదా? సరే అత్తయ్య, ఏవైతే ఎక్కువగా కాసాయో అవే తీసుకునొచ్చి వంట చేస్తాను. యశోద కూరగాయలు ఎక్కడ పోతాయో అని ఒక 10 మందికి సరిపడే కూరల్ని వండుతుంది. ఏంటి యశోదా, ఇంత కూర వండావు? మనం ఉండేది నలుగురమే కదమ్మా, ఇప్పుడు ఇంత కూర ఎవరికి పెడతావని? అత్తయ్య గారు, ఇవి ఇంకా 2 రోజులుంటే పాడైపోతాయని తీసేసి వండేశానండి. ఉండిపోతే ఏమైంది, ఏదో ఒకటి చేసేవాళ్లం కదా. ఇప్పుడింతేసి కూరలు వండితే మనకి ఏంటి ఉపయోగం చెప్పు? నువ్వు శ్రమ పడ్డం తప్ప. కాయగూరలు ఎక్కువ అవడంతో యశోద అలాగే సుబ్బయ్య కలిసి బయట అమ్మడానికి వెళ్తారు. అమ్మేసి తీసుకొనొచ్చి యశోదకి ఆ డబ్బుల్ని అత్తగారి చేతిలో పెడుతుంది. ఏంటి యశోద, పొద్దుననంగా వెళ్ళావు, ఇప్పుడొస్తున్నావు. ఎక్కడికెళ్ళావు? పైగా డబ్బులు తెచ్చి నా చేతిలో పెడుతున్నావు. అవును, సుబ్బయ్య ఇంట్లో అంత పని పెట్టుకుని నువ్వేంట్రా ఎక్కడికెళ్ళిపోయావు? నేను సుబ్బయ్యని తీసుకుని కాయగూరలు అమ్మడానికి వెళ్ళానత్తయ్యా. మీకు తెలుసా, చాలా మంది జనాలు కూరగాయలు పండించుకోలేక మందులు వేసి పండిస్తున్న కూరగాయలు తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు కదా. అందుకే మన దగ్గర ఉన్న ఆరోగ్యవంతమైన కాయగూరలన్నీ అమ్మేసి వచ్చానత్తయ్యా. అలాగే వారానికి సరిపడా కాయగూరలు అందరూ ఒకేసారి కూడా కొని పెట్టుకుంటున్నారు. అలాంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు వచ్చి అమ్ముతానని చెప్పాను. ఆ వచ్చిన డబ్బులతోనే మనిద్దరం మన ఖర్చులకు ఉంచుకుంటే మావయ్య గారిని మరియు మీ అబ్బాయిని అడగాల్సిన అవసరమే ఉండదు కదత్తయ్యా. ఓసి నీ తెలివి తెల్లారనట్టే ఉంది. కాయగూరలు మిగిలిపోతే మనం మన పని వాళ్ళకో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోయింది కదా. నువ్వు బయటికెళ్ళి అమ్మాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఎవరైనా చూశారంటే వాళ్ళ పలానా వ్యాపారవేత్త కోడలు బయట రోడ్డు మీద కూరగాయలు అమ్ముతుందని చెప్తే మన పరువు ఏమవుతుందమ్మా? కొంచెమైనా ఆలోచించావా? యశోద,
ఈసారి నన్ను అడగకుండా నువ్వు కాళ్ళు బయట పెట్టావంటే 2 కాళ్ళు ఇరక్కొడతారు. మరియు రేపటి నుంచి ఒక్క కాయగూర కూడా మేడ మీద పండించకు. మేడ కూడా సర్వనాశనం అయిపోతుంది. మొత్తం పని వాళ్ళ చేత తుడిపించి క్లీన్ చేయించు. బయట పూల మొక్కల దగ్గర కూడా నువ్వెళ్ళకూడదు. ఇంట్లో పని చేసుకుంటూ ఏదైనా అవసరం ఉంటే మనమందరం కలిసి బయటకెళ్దాం. అర్థమవుతుందా అని యశోదని మందలించి తన చేత వ్యాపారం మానిపిస్తుంది. ఆ తర్వాత నుంచి సుబ్బయ్య తెచ్చిన కూరగాయలతోని వండి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేది యశోద. నరేంద్రపురం అనే ఊరిలో కేశవ తన భార్య మరియు తల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. ఒకరోజు కేశవ దిగులుగా ఇంటికొచ్చి, ఏంటండి అంత దిగులుగా ఉన్నారు? ఏం జరిగింది? ఎప్పుడు హుషారుగా సరదాగా ఉండేవారు. ఏం జరిగింది? మీరు ఇలా ఉండడం చూస్తుంటే భయంగా అనిపిస్తూ ఉందండి. ఏమిట్రా, కోడలు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా ఉంటున్నావు? ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఏం లేదమ్మా, నేనీరోజు పనిలోకి వెళ్ళగానే అక్కడ లెక్కల్లో ఏవో లావాదేవీలు వచ్చాయని చెప్పి నన్ను ఉద్యోగుల నుంచి తీసేశారు. మరియు ఒకవేళ ఆ లావాదేవీలు రుజువైతే ఆ డబ్బులు కట్టమని కూడా చెప్పారు. అదేంట్రా, ఎన్ని రోజులు లేని లావాదేవీలు ఈరోజే హఠాత్తుగా వచ్చాయి? ఇంకెవరెవరో చేసి నీపైన నెట్టేశారేమో. మీ ఓనర్తో మాట్లాడవలసిందిగా. నువ్వు ఎన్నాళ్ళుగా నమ్మకంగా పనిచేస్తున్నావు, ఆయనకు తెలీదా ఏంటి? ఆయనతో మాట్లాడితేగా నీకు విషయం అనేది తెలుస్తుంది. ఆయనే లెటర్ పంపించారమ్మా. మా మేనేజర్ గారు నాకిచ్చారు. నేనేం చేయలేదమ్మా. ఎవరో చేసిన దానికి నాకు శిక్ష వేసినట్టు అనిపిస్తోంది. ఇంకా రుజువు కావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఉగాది ముందు నా చేతిలో రూపాయి కూడా లేకుండా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇవ్వాల్సిన జీతం కూడా వాళ్ళు ఆపేశారు. దాందేముందిలేండి, ఎలాగో ఒకలాగా కష్టపడి ఉగాది చేసుకుందాం. అవునులేరా, ఉగాది కోసం ఎందుకంత బెంగపడుతున్నావు? ఏదో ఒకటి ఆలోచించి పని చేద్దాంలే. మేమందరం ఉన్నాంగా నీకు సహాయంగా. అలా మాట్లాడుకుని ఒక 2 రోజులు గడిచాక, ఎలాగో ఉగాదికి అందరూ కొత్త కుండల్ని కొంటూ ఉంటారు. మరియు నాకు కుండలు తయారు చేయడం బాగా వచ్చుగదా. నేను కొత్త కుండలు తయారు చేసి అమ్ముదామని అనుకుంటున్నాను. ఎందుకంటే మన వీధిలో ఒక్క దుకాణం కూడా లేదు. ఏంటమ్మా నీకు? చెట్టంత కొడుకుండగా నువ్వు బయట ఎండలో కుండలు నమ్ముతావా? వద్దమ్మా, ఈ వయసులో నిన్ను కష్టపెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదమ్మా. ఇలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి కౌసల్య వాళ్ళ అన్నయ్య వస్తాడు. ఏంటల్లుడా, ఏంటి సంగతి? నీకు ఉద్యోగం పోయిందట? మా అబ్బాయి చెప్తున్నాడు. నువ్వు ఆఫీసులో డబ్బులయ్యేవో లావాదేవీలు చేసావంట కదా. అయినా నీకు అవసరమైతే అడిగి తీసుకోవాలి గాని ఇలా దొంగతనం చేయడం సరైంది కాదు తెలుసా? పైగా ఇప్పుడు మీ అమ్మతో పని చేయించి కుండల్ని అమ్మిద్దామనుకుంటున్నావా? కొంచెమైనా నీకు తల్లి మీద ప్రేమ ఉందా? మీ ఇంటికి నా చెల్లెల్ని ఇలాంటి పనులు చేయడానికి పంపించానా? మీ నాన్న అప్పట్లో ఉన్న ఆస్తంతా అమ్మేసి దాన ధర్మాలు చేశాడు. ఇప్పుడు నువ్వేమో పనులు మానేసి ఇలాంటి పెత్తనాలు చేస్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయం కేశవా? మీకు నా చెల్లి అంత భారం అయితే చెప్పేయండి. నేనిప్పుడే తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా తన అన్నయ్య బ్రతికే ఉన్నాడు, తన బాగోగులు చూసుకోవడానికి. అలా కాదు మావయ్య, నేను కూడా అమ్మని అలా అమ్మడానికి వెళ్ళొద్దనే చెప్తున్నాను. ఎందుకు ఈ వయసులో కష్టపడ్డామని అంటున్నాను. పైగా నా బుద్ధిగా వేరేవాడు చేసిన పొరపాటు వల్లే దెబ్బతిన్నది. నేను ఎలాంటి దొంగతనం చేయలేదు మావయ్య. అవునరా అన్నయ్య, నువ్వు నన్ను పలకరిద్దామని వచ్చావా, లేదా జరుగుతున్న విషయాన్ని తెలుసుకొని తర్వాత మమ్మల్ని మాటలతో హింసిద్దామని అనుకుంటున్నావా? నీకు అంతగా సహాయం చేయాలనుకుంటే మా అబ్బాయి పైన పడిన నిందని తొలగించడానికి ప్రయత్నం చెయ్యి. లేదంటే మీ చెల్లెలు కష్టంలో ఉన్నదని తెలుసుకొని పండగ నాడు పిలిచి ఒక ముద్ద భోజనం పెట్టు. అంతేగాని ఇలాంటి మాట్లాడడానికి మాత్రం మా ఇంటికి రాబాకు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, బాగుంటుందన్నయ్యా. నేను సరదాగా నా చెల్లి ఎలా ఉందని పలకరించడానికి వస్తే నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావు. ఏదో తోడ పుట్టిందానివి కదా, కష్టంలో ఉంది, అన్నకి చెప్పుకుంటుంది కదా అని అనుకున్నాను. కానీ నీకింత గర్వం అయితే నేనెందుకు నీ ఇంట్లో ఉండడం? సరేలే, నేను వెళ్ళిపోతున్నాను అని కోపంతో అక్కడ్నుంచి కౌసల్య వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోతాడు. ఎందుకమ్మా మావయ్యని అలా మాట్లాడి బాధ పెట్టావు?
ఏదో ఇంటికొచ్చిన మనిషిని మర్యాద ఇవ్వాలా గాని అలా పంపించడం సరైంది కాదు కదమ్మా. నా తోడబుట్టినవాడు నా బాగోగులు తెలుసుకోవాలి. అంటే నేను చెప్పకముందు తెలుసుకొని వచ్చి ఎటువంటి సహాయమైనా చెయ్యాలి. కాని వీడేమో ఇంటికొచ్చి కూర్చొని అన్ని మాటలు అంటున్నాడు. ఇలాంటి వాడిని తోడబుట్టిన వాళ్ళు అని అనర్రా. బ్రతికొండగానే మనుషుల్ని పీక్కుదినే రాబందులు అని అంటారు. వద్దమ్మా, అలాంటి మాటలు అనకు, వదిలే. సరే, కాని నేను మట్టి కొండల వ్యాపారం పెడుతున్నాను. ఇదైతే నేనైతే నిర్ణయం తీసేసుకున్నాను. ఇప్పుడుండే పరిస్థితి బట్టి అందరూ ఏదో ఒక పని చేయడం మంచిది. ఆ భగవంతుడి దయవల్ల నీ పైన పడిన నింద తొలగిపోయి చక్కగా అందరం కలిసి మరలా సంతోషంగా ఉండాలి. ఈ కొత్త సంవత్సరం మన జీవితాల్లో కొత్త వెలుగుని తెచ్చేటట్టుగా ఉండాలి. అవునత్తయ్య, మీరు చెప్పేది నిజం. ఆ భగవంతుడి దయవల్ల మనకి కొత్త సంవత్సరం నుంచి మంచి జరుగుతుంది. చూడండి. నువ్వు కూడా నాతో కుండల్ని తయారు చేయొచ్చు కదా లావణ్య. మనిద్దరం కలిసి చేస్తే వ్యాపారం బావుంటుందేమోనని అనుకుంటున్నాను. అత్తయ్య గారు, నా దగ్గర ఇంకో మంచి ఐడియా ఉందండి. ఏంటో చెప్పు లావణ్య. అత్తయ్య గారు, మా కన్నవారిది పల్లెటూరు కదా, మనం ఉండేదేమో పట్నంలో. ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద భవనాలు తప్ప ఇంకేం లేవు. అదే మా ఊరు నుంచి చక్కగా ఉగాది పచ్చడికి కావలసిన మామిడికాయలు, వేప పువ్వు, పట్టుతేనె, ఆడించిన దుంప పసుపు ఇలాంటివన్నీ తెచ్చి అమ్మితే మనకు మంచి వ్యాపారం అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పక్క మీరు ఉగాది కోసం కొత్త కుండని అమ్మండి, నేనింకోవైపు వాళ్ళకి ఉగాదికి కావాల్సిన సామాన్లన్నీ అమ్మితే మనకు మంచి లాభం వస్తుందని నేను అనుకుంటున్నాను అత్తయ్యా. అబ్బా, మంచి ఐడియా చెప్పావమ్మా. ఇలాంటి ఐడియా చెప్తావని నేను అస్సలు అనుకోలేదు కోడలా. వద్దు లావణ్య, నువ్వు అసలే డబ్బింటి నుంచి వచ్చావు. నిన్నిలా బయట రోడ్డు పైన మామిడికాయల వేపుకు, కొత్త చెరుకు ఇలాంటివి అమ్మడం చూశారంటే మీ అన్నయ్య వాళ్ళందరూ మన గురించి ఏమనుకుంటారు చెప్పు. నేను పల్లికి వెళ్ళక మీ ఇద్దరిని పంపిస్తున్నానని అనుకుంటారు కదా. ఏం పర్వాలేదండి. నా ఇంటి కోసం నేను పని చేసుకోవడానికి నాకెందుకండి నామోషి. ఎవరైనా వచ్చడిగితే నేను ఎటువంటి సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. అయినా మీ ఇద్దరు అత్తాకోడలు ఒకటైనప్పుడు నేనెందుకు లేని మాట్లాడడం. నేను మాట్లాడితే మీ ఇద్దరు నాతోనే వాదించుకొని కూర్చుంటే నాకింకా తలనొప్పి ఎక్కువైపోద్ది. మీ ఇద్దరు మీకు నచ్చినట్టే చేసుకోండి. ఇలా అనుకుంటూ ఉండగా ఆఫీసులో పనిచేసే ఒక పనివాడు లావణ్య వాళ్ళ ఇంటికి వస్తాడు. అయ్యగారు, మీకు ఈ కాగితాలిచ్చి రమ్మన్నారు, అందుకే వచ్చానండి. కేశవ ఆ పేపర్ తీసుకుని చదువుతూ, ఎందుకు నా రిజిగ్నేషన్ లెటర్ రాసి పంపించారు? నేనే తప్పైతే చేశాను అంటున్నారు, ఇంకా రుజువు కాలేదు. అలాంటప్పుడు ఇలా కాగితాలు పంపించి నన్నెందుకు భయపెడుతున్నారు? నన్నేం చేయమంటారండి? వాళ్ళు మీకు ఇచ్చేసి రమ్మన్నారు, నేను వచ్చి ఇచ్చేశాను. అంతేగాని ఇందులో రాసున్నవేందో నాకెలా తెలుస్తాయండి బాబుగారు? అలా అని పనివాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఏంటండి ఇది? మీ ఉద్యోగం ఉందని కొద్ది రోజుల తర్వాత వాళ్ళ విషయం తెలుసుకొని మిమ్మల్ని పిలుస్తారని అనుకుంటే ఇప్పుడు హఠాత్తుగా రాజీనామా ఇచ్చి పంపించారు. ఏంటండి? అయితే కొద్ది రోజుల తర్వాత కూడా ఉద్యోగం వస్తుందని అనుకోవడం మన భ్రమే అంటారా? ఎందుకు లావణ్య భయపడుతున్నావు? నేను రాజీనామా కాగితం పైన సంతకం పెట్టలేదు కదా, ఎందుకు అంతలా భయపడుతున్నావు? అయినా నేను రాజీనామాపై సంతకం పెట్టి తీసుకుంటేనే రాజీనామా ఇచ్చినట్టు, లేదంటే ఆ కాగితం దేనికి పనికిరాదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము కలగజేసుకుని నీకు సహాయంగా నిలబడి వ్యాపారం చేయకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం బాబు. అందుకే రేపటి నుంచి మేము కొండలు అలాగే ఉగాది సామాన్లు అమ్ముదామని అనుకుంటున్నాం అని అనుకొని అత్తాకోడలిద్దరూ వ్యాపారాన్ని మొదలు పెడతారు. అత్తయ్య గారు, మనకి వేరే వాళ్ళ కన్నా ఎక్కువ మంది జనాలు రావాలంటే మనమంతా ఎక్కువ ఖరీదు పెట్టకుండా తయారు చేయడానికైనా మదుపు పైన ఒక 2 నుంచి 3 రూపాయలు వేసుకొని అమ్మేస్తే చాలు. మన వ్యాపారం బాగుంటుంది. ఎక్కువ మంది వచ్చి మన వస్తువులే కొంటారు. అప్పుడు మనకి మంచి లాభాలొస్తాయి అత్తయ్య గారు. సరే, అయితే నువ్వన్నట్టే తక్కువ ఖరీదుకి అమ్మేద్దాంలే. అలా అమ్మడంతో
వాళ్ళకి రోజురోజుకి డబ్బులు రావడం మొదలవుతాయి. ఉగాది రోజుకి బాగా డబ్బులొచ్చేస్తాయి. చూడు లావణ్య, డబ్బులొచ్చాయి. వీటితో మనం ఉగాది చాలా బాగా చేసుకుందాం. అందరం కలిసి కొత్త బట్టలు కొనుక్కుందాం. అలాగే కేశవ తన బాధను మర్చిపోయి మనందరితో కలిసిమెలిసి సరదాగా ఉండేటట్టుగా చేద్దాం. అయ్యేవి గుర్తు రాకుండా కేశవతో అందరం సరదాగా ఉందాం. అప్పుడు జరిగిన విషయాన్ని కొంతవరకు కేశవ మర్చిపోతాడు. అలాగే అత్తయ్యగారు, మీరెలా చెప్తే అలాగే చేద్దాము అని చెప్పి లావణ్య, కౌసల్య వెళ్లి అందరికి బట్టలు కొనుక్కొని ఇంటికి తిరిగొస్తారు. ఉగాది రావడంతో అందరూ కొత్త బట్టలేసుకొని ఉగాది పచ్చడి తిని ఇంట్లో సరదాగా ఉండగా మరలా ఆఫీసులో పనిచేసేవాడు పనివాడు వస్తాడు. అయ్యగారు, మీతో పాటు పనిచేసే అతను మీ డబ్బులన్నిటి దొంగలించడం జరిగిందట. ఇప్పుడే మన బాస్కి జరిగిన విషయం అంతా తెలిసిపోయింది. ఆ తర్వాతే మిమ్మల్ని తీసుకుని రమ్మని చెప్పారు. అబ్బా, ఎంత మంచి మాట చెప్పావు నాయనా. నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. అలా 2 రోజులు గడిచాక కేశవ పనిలో చేరి చక్కగా సంపాదించుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా సరదాగా ఉన్నారు.